దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మదేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈ యొక్క అనుదిన ధ్యానములకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిదినము కూడా మీరు పొందుకుంటున్నటువంటి ఈ యొక్క వాగ్దానమును బట్టి మీరు ఎంతగానో దీవించబడుతూ ఉన్నారని, ఆశీర్వదింపబడుతూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మదేవుడు ఒక్కొక్క విధానములో ఒక్కొక్క రీతిలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను బలపరుస్తూ ఉన్నారు. మన జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని చూడలేక చాలామంది గతించిపోయారు. కానీ మనము దేవుని సన్నిధానంలో ఆయన వాగ్దానము వినడానికి దేవుడు కృప చూపించారు. ఇది ఒక అద్భుతం. కాబట్టి దేవుడు చేసిన కార్యములకు మనము కృతజ్ఞతలు చెల్లించే వారముగా మనము ఉండాలి. ఈరోజు ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రములు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడండి, దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు మీ చేతిలో ఉన్నాయా? తీయండి. కీర్తన గ్రంథము 55వ సంకీర్తన 22వ చరణమును చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం. భక్తుడైనటువంటి దావీదు తెలియజేస్తున్నటువంటి మాటలు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మోయలేనటువంటి భారాలు ఉంటూ ఉన్నాయి. కొంతమందికి పనుల భారము, మరికొంతమందికి జీవిత భారము, పిల్లల భారము, ఆర్థికపరమైనటువంటి భారము, ఆరోగ్యపరమైనటువంటి భారము, ఇంకా అనేకమైనటువంటి కుటుంబ భారాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూ ఉన్నాయి. మోయలేనటువంటి భారాలు. చాలామందికి ఇది చాలా కష్టంగా ఉంది. ఎవరు సహాయం చేస్తారు అని ఎదురు చూస్తున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటూ ఉన్నాయి. మోయలేనటువంటి భారాలు. ఇంత ఆర్థిక సమస్యలు, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఎలా తీర్చాలి? ఇదొక భారం. ఈ అనారోగ్యం నుండి, బలహీనత నుండి ఎవరు కాపాడుతారు? ఎన్నో మందులు వాడాను, ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఇప్పటికి ఇంకా నాకు స్వస్థత రాలేదు. ఇదొక భారం. పిల్లల భారం. వాళ్ళు చదివించాలి, పెద్దవారిని చేయాలి, ఫీజులు కట్టాలి. ఎన్నో ఉన్నాయి మొయ్యలేనటువంటి భారాలు. ఇవన్నీ కూడా ఎవరు మోస్తారు? ఈ లోకంలో సొంత తల్లిదండ్రులకే మనం భారం అయిపోతున్నాం, కుటుంబ సభ్యులకే భారం అయిపోతున్నాం, సొంత వారికే, స్నేహితులకే భారమైపోతూ ఉన్నాం. మన యొక్క భారాన్ని మోసేవారు ఈ లోకంలో ఎవరు లేరు. మనలను అర్థం చేసుకునేవారు ఎవరు లేరు ఈ లోకంలో. మనకు సహాయం చేసేవారు ఎవరు లేరు ఈ లోకంలో. ఎవరున్నారండి? ఎవరొచ్చి నీ పక్షంగా నిలబడతారు? ఎవరొచ్చి నిన్ను ఆర్థికంగా బలపరుస్తారు? నాకెందుకులే అని తప్పించుకునే దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఎందుకు సహాయం చేయాలి? ఎందుకు మాట్లాడాలి? ఎందుకు ప్రేమించాలి? ఎందుకు వారి ఇంటికి వెళ్ళాలి అని ఆలోచించే దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో ఎవరు మన యొక్క భారాన్ని మోస్తారు? ఎవరు మనకు సహాయం చేస్తారు? ఈ మోయలేనటువంటి భారం నుండి ఎవరు మనకు సమాధానం ఇస్తారు? భక్తుడు అంటున్నాడు, నీ భారం యెహోవా మీద మోపము. మోపితే ఏం చేస్తాడు? ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. నీకున్నటువంటి ప్రతి భారం నుండి నిన్ను తప్పించి నీకు సహాయం చేసే గొప్ప దేవుడు ఆయన. ఏ భారము ఈరోజు నీ ముందు కనబడుతూ ఉంది? ఏ భారాన్ని మొయ్యలేకపోతున్నావు? దేవుని దగ్గర తీసుకుంటారా? నీ కష్టాన్ని దేవుని దగ్గర చెప్పుకో, నీ భారాన్ని దేవుని మీద పెట్టు, ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ ఉద్యోగంలో ఉన్నటువంటి భారం దేవుని దగ్గర పెట్టు.
మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఒక పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని 4 వ్యక్తులు మోసుకుంటూ యేసుప్రభు వారి దగ్గర తీసుకుని వచ్చారు. వారికి అది ఒక భారం. 4 మోసుకుంటూ, చాలా బరువుగా ఉంటాడు, మోసుకుంటూ తీసుకుని వచ్చారు. వచ్చేటప్పటికి అక్కడంతా కూడా జనం, ఇంట్లో అందరూ జనం ఉన్నారు. ఏం చెయ్యాలి? ఇంటి పైకప్పు విప్పారు. ఆ భారంతోనే ఆ వ్యక్తిని యేసయ్య ఉన్న చోట తీసుకుని వచ్చి దింపారు. యేసయ్య దగ్గర భారాన్ని దింపారు. యేసయ్య ఆ వ్యక్తులను చూచి, వారికి విశ్వాసమును చూచి, వారు మోస్తున్నటువంటి భారమును చూచి ఆ వ్యక్తి యొక్క పాపములను క్షమించాడు. అంత మాత్రమే కాదు, స్వస్థపరిచాడు. ఆ వ్యక్తి జీవితంలో ఆ భారాన్ని తీసేశాడు, అద్భుతమైన కార్యం చేశాడు. గల కారణం ఆ 4 కూడా ఆ భారాన్ని, ఆ సమస్యను యేసయ్య దగ్గరకు తీసుకుని వచ్చారండి. ఈరోజు నీవు కూడా నీ కష్టాన్ని దేవుని దగ్గర చెప్పుకో, నీ సమస్యను దేవుని దగ్గర చెప్పుకో, ప్రభు దగ్గర తీసుకుంటారా నీ భారాన్ని. ఏ కష్టంతో బాధపడుతున్నావు ఈరోజు? మనుషులు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, కుటుంబ సభ్యులు నీకు దూరంగా ఉండవచ్చు, కానీ నీకు దగ్గరగా ఉండేవాడు దేవుడు. ఆయన నీ భారాన్ని మోసేవాడు, నీకు సహాయం చేసేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నిన్ను ఆదుకునే దేవుడు. కాబట్టి ప్రభు దగ్గరికి రండి, నీ భారాన్ని ఆయన మీద మోపండి, నీ సమస్యను అనేది చెప్పుకోండి, మీకు సహాయం చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు వీడియో చూస్తున్న మనందరికీ అనుగ్రహించి సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రములు యేసయ్య. ఈ ఉదయకాల సమయంలో మాకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలయ్యా. మా ప్రతి భారమును మోసే దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మమ్ములను ఆదుకునే దేవుడుగా, నడిపించే దేవుడుగా, సహాయం చేసే దేవుడుగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ యొక్క భారమును మీరు తీసివేసి సమాధానము, సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.